శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మానసిక సమస్యలు కొద్దిగా ఉంటాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మనస్సును స్థిమితపరచుకునే ప్రయత్నం చేయటం మంచిది. శారీరక సుఖం తగ్గుతుంది. ఆరోగ్య భంగములు ఉంటాయి. అనారోగ్యం వైపు అడుగులేస్తూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన, కలత చెందుతూ ఉంటారు. దాని నుంచి బయటపడండి. మనసు స్థిరంగా ఉంచుకోండి. సోదరులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకోండి. వ్యవహారాల్లో ఆటంకాలు వస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. భార్యాభర్తల మధ్య మాత్రం అవగాహన బాగుంటుంది. కుటుంబ కలహాలు ఉండవు. కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. పనులే ఆలస్యం అవుతూ ఉంటాయి. రిలేషన్స్ బాగుంటాయి. విఘ్నాలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై డబ్బును ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే వ్యసనాల వల్ల కూడా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. వ్యసనాలకు మీనరాశి వాళ్ళు ఫిబ్రవరిలో దూరంగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. నేత్ర, శిరో, ఉష్ణ, జ్వరపీడలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించడం ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకు అవసరం. అలాగే ఫిబ్రవరి నెలలో మీనరాశి వాళ్ళకి పనులు తొందరగా అవ్వాలంటే కొన్ని అనుకూలమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆ తేదీలు ఏంటంటే 2, 7, 13, 15, 23, 25. ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి. ఆ ప్రతికూల తేదీలు ఏంటంటే 4, 8, 9, 11, 18, 21, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే దక్షిణామూర్తిని గురువారాలు దేవాలయాల్లో దర్శనం చేసుకోండి, లేదా షిరిడీ సాయినాథుడి మందిరంలో షిరిడీ సాయినాథుడిని దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదివితే మంచిది, లేదా సాయినాథుడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని కానీ, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటటువంటి నామాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే మంచిది. అలా చేస్తే మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.